నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడులో జరుగుతున్న సంఘటనల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన లేదు సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద దాడి చేయడం దేశం అంటే గౌరవం లేని వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉండడం భరతమాతను విమర్శించే వాళ్ళను పెంచి పోషించడం తమిళనాడు ప్రభుత్వానికి పెట్టింది పేరుగా చెప్పొచ్చు అయితే ఇప్పుడు కొత్తగా తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు అనేవి కలకలం రేపుతున్నాయి ఇవి తమిళనాడులో మొన్న సోమవారం రోజున ఆదివారం తెల్లవారుజామున ఎన్ఐఏ సోదాలు జరిగాయి ఎందుకు జరిగాయి అంటే ఇది చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం ప్రతి ఒక్కరూ వినాల్సిన విషయం హిబ్జుత్ తహ్రీర్ ఈ హిబ్జుత్ తహ్రీర్ అంటే ఏంటి అనేది నేను చాలా క్లియర్గా చెప్తా ఈ హిబ్జుత్ తహ్రీర్ కేసులో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి తమిళనాడు రాష్ట్రంలో చాలా చోట్ల ముమ్మరంగా రైడ్స్ చేశారు అధికారులు చెన్నై తిరుచి ఈ కుంభకోణంతో 12 ప్రాంతాలలో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు దేశంలోని నిషేధిత సంస్థ దీనికి సంబంధించి ఉన్న పలువురు అనుమానితుల ఇళ్లను కూడా జల్లెడ పట్టారు సోదాల్లో భాగంగా అధికారులు కీలకమైన డేటా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది కాగా అసలు ఈ హిబ్జుత్ తహ్రీర్ అంటే ఏంటంటే షరియా చట్టం అమలుకు దేశంలో షరియా చట్టాన్ని అమలు చేయడం కోసం ఒక కుట్ర పన్నుతూ హిబ్జుత్ తహ్రీర్ అనే సంస్థ ఏం చేస్తుందంటే అమాయకంగా ఉన్న ముస్లిం యువకులను ఆకర్షించి వాళ్ళలో ఇస్లామిక్ రాడికల్స్ భావజాలాన్ని పంపిస్తుంది ఆ ఇస్లామిక్ రాడికల్స్ భావజాలాలను వెళ్ళడం ద్వారా మా మతం వేరు మాకు చట్టం వేరు మాకు షరియా చట్టం ఉండాలి మేము అంటే దేశంలోనే ఉన్న ఈ దేశం నుంచి మాకు రావాల్సినవన్నీ రావాలి కానీ చట్టపరంగా మాకే ఉండాలి అనే షరియా చట్టాన్ని తీసుకురావడానికి ఈ హిజ్బుత్ తహ్రీర్ అనే సంస్థ ఏం చేస్తుందంటే అమాయకంగా ఉన్న ముస్లింలలో ఒక రాడికల్స్ భావజాలాన్ని పెంచుతూ వాళ్ళని మార్చేస్తూ ఉంటుంది ఇలాంటి రాడికల్స్ భావజాలంతో కుట్ర పన్నే హిబ్జుత్ తహ్రీర్ అనే సంస్థ అక్కడ పనిచేస్తున్నట్టు ఎన్ఐఏ అధికారులు తమ అభియోగ పత్రాల్లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే 12 చోట్ల సోదాలు నిర్వహించారు అయితే ఈ తనిఖీలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే బయటికి రావాల్సిన అవసరం ఉన్నా తమిళనాడులో అర్థమవుతుంది కదా దేశవ్యాప్తంగా చాలా చోట్ల చూస్తున్నాము ఈరోజు ఏంటో ఈ దేశంలో ఉంటారు ఈ దేశంలో హిందూకి ఇచ్చే ఏమంటారు ఉచితాలన్నీ ముస్లిమ్స్కి ఇవ్వాలి ఒక మెట్టు ఎక్కువే ఇవ్వాలి ఎందుకు అంటే పాపం వీళ్ళు మైనారిటీలు కాబట్టి మైనారిటీలను ఆదుకోవాలి మైనారిటీలకు చేయూతనివ్వాలి మైనారిటీలకు అడుగు పెడితే భూమి వాళ్ళదే అని ఇవ్వాలి ఇవన్నీ చేయాలి బట్ చట్టాలు వచ్చేసరికి మాత్రం ఇస్లామిక్గా వాళ్ళ చట్టాలు ఉండాలి అని ఒక సంస్థలే పనిచేస్తూ ఇక్కడున్న పాపం అమాయకమైన ముస్లిం యువకులను రాడికల్ భావజాలంతో తయారు చేస్తూ దేశ విధ్వంసానికి ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారు అనేది సో ఇలాంటి కుట్రలు చేస్తున్న సమయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఆ వీడియోలను వీళ్ళంతా షేర్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి భావజాలం ఎవరైనా సరే మీ చుట్టుపక్కల మా చట్టాలు వేరు మా చట్ట ప్రకారమే జరగాలి మేము త్రిబుల్ తలాక్ చెప్పి ఆడోళ్ళని వదిలేస్తాం మాకు ఆడోళ్ళు అంటే పడకింట్లో సుఖం ఇచ్చేటోళ్ళు వంటింట్లో వండి పెట్టేటోళ్ళు అన్నట్టు మాట్లాడితే మాత్రం వెంటనే వాళ్ళకి సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వండి ఎందుకంటే రేపటి భావి భారత యువత అనేది ఈ రాడికల్ భావజాలంతో ఉగ్రవాదానికి ప్రేరేపితమయ్యి దేశానికే మనం పుట్టిన దేశానికే చెడు చేయడానికి కూడా తయారైపోతున్నారు కాబట్టి బాధ్యతగా మన వంతు ప్రయత్నం మనం కూడా చేద్దాము సో ఏదైనా గుర్తుపెట్టుకోండి ఎదుటి వారిని హింసించి మనం ఆనందం పొందాలి అనే ఎలాంటి చట్టము కూడా ఎలాంటి మతము కూడా శ్రేయస్కరం కాదు అనే విషయాన్ని మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాము ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు అనేది చాలామంది ఆ విషయాన్ని మర్చిపోతూనే ఉన్నారు అందుకే పదే గుర్తు చేస్తున్నాను మీరంతా కూడా ఛానల్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లైక్ చేశారా లేదా అనేది చూడండి మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్లోని వీడియోస్ అంత వైరల్గా మారుతాయి ఎంతమంది సబ్స్క్రైబ్స్ చేస్తే అంత బలంగా అవుతుంది నేను చెప్పే వార్తలన్నీ కూడా సమాజానికి హేతుగా ఉన్నాయి అనిపిస్తే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి అండ్ మీ అందరి సపోర్ట్ కూడా ఈ ఛానల్కి చాలా అవసరం కామెంట్ పెట్టి విమర్శలు చేసేవాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు బట్ విమర్శలను చూస్తూ ఆగిపోవాలి నేను అనుకోవట్లేదు ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఎక్విప్మెంట్ పరంగా కానీ చిన్న ఆఫీస్ పరంగా కానీ రిక్రూట్మెంట్ పరంగా కానీ మన ఛానల్కి చాలా అవసరం అది కూడా ఎప్పటి వరకు మీ అందరి సహాయాన్ని నేను కోరుతానంటే ఎప్పుడైతే మన ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరుకుంటుందో అప్పటి వరకు బ్రేక్ ఈవెన్ చేరిన తర్వాత నా వల్ల నలుగురికి సహాయం చేస్తాను తప్ప నేను నలుగురు నుంచి మాత్రం ఖచ్చితంగా సహాయం తీసుకోను అప్పటి వరకు మాత్రం మీ అందరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్